చెప్పండి అన్న, ఎట్లా ఉంది సభ? కేసీఆర్ సభ ఎట్లా జరుగుతుంది? బాగుంది. ఇంకా ఎట్లా జరిగేది ఏంది? అంతా దుమ్ములేస్తుంది. దుమ్ములేస్తుంది అంతా. ఎట్లుండేది ఏంది? ఇంత పెద్ద సభ అంటే ఏది పెట్టలేదు కూడా. ఇక భారత్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, భారత్ పార్టీ రాష్ట్ర సమితి అయిందంటే ఇంకంతే. కేసీఆర్ ఏమన్నా పెద్దనాయన. కేసీఆర్ పాలన గతంలో గతంలో మంచి బ్రహ్మాండం. ఇప్పుడేంది? ఇక అంతా నీది నాది, నీకు నాకు, నీకు నాకు అదే ఉంటుంది. పాటలు పాడతారా? నేను కేసీఆర్ గురించి ఏమైనా పాట పాడతారా? పడతా. జై కేసీఆర్, జై బీఆర్ఎస్. నిండు నూరేళ్ళు కేసీఆర్ ఉండా మా పెద్ద నాయన మంచిగా చూసిండు. అయ్యవ్వ దగ్గర నేనుండలేను, మా పెద్ద నాయన మంచిగా చూసిండు. బతుకు తెరువు కాని పట్నము పోతే మా పెద్ద నాయన మంచిగా చూసిండు. తోడ పుట్టింది ఆడవిల్లున్నది, పెళ్లి చేయాలని పెళ్లి చేసిన. పెళ్లి చేసినాక రూపాయి లేకుంటే మా పెద్ద నాయన లక్షిచ్చిండు. 2000 బియ్యమంట, కంటికి నిండా కరెంట్ అంట. ఆడవిల్ల మొయ్యద్దని ఇంటికి నల్లిచి నేను అన్నాడు. మా పెద్ద నాయన మరవను, నేను వచ్చేదాకా నేను తోడుగా ఉంటాను. అయ్యవ్వ దగ్గర నేనుండలేను, అయ్యవ్వ దగ్గర నేనుండలేను. పట్నం దాకా నేను వెళ్ళిపోతే ఇంటి కాడనేమో అయ్యవ్వ ఉన్నారు, అయ్యవ్వ దగ్గర నేనుండలేను. బోరు కాడికి మా ఎల్లిండు, కరెంటు షాటుకు బాలైపోయిండు. ఏ తల్లి బిడ్డాను కేసీఆర్ సారు 5 లక్షలు మాకు ఇచ్చిండు. మా పెద్దనైనాను మరువాము మేము, సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము, సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము, సచ్చేదాకా నీకు తోడుగా ఉంటాము. మరి అట్లాంటి పాలన ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎట్లుంది? కాంగ్రెస్ పాలన నచ్చలేదు, ఎవరికి నచ్చలేదు. నాకే కాదు, తెలంగాణ 4 కోట్ల మంది కూడా ఎవరికి నచ్చలేదు. అంతా తెచ్చిపెట్టినాక తయారుకి వచ్చి నువ్వు కూర్చున్నావు సీట్ మీద. ఆయన రాకపోతే నీకు సీట్ అయి ఉంటుండే. ఎన్ని చెప్పినావు, ఎన్ని మాటలు చెప్పినావు? నీ నోటికి వచ్చి ఏది వస్తే అదే చెప్పినావు. అది జరిగేది కాదు, నీకు కూడా తెలుసు. అది మంత్రి పదవి చేయలేవు, ఏది చేయలేవు, నీకు అనుభవమే లేదు. వచ్చినావు, కూర్చున్నావు, చేస్తున్నావు, మాటలు అగాధం ఇడిసబెట్టినావు, వచ్చినావు, కూర్చున్నావు. మరి వచ్చినందుకు మాట అన్నందుకన్నా దాన్ని దక్కించుకోవాలి కదా. ఏముంది? లేదు కదా. 4,000 అన్నా వదిలేదు, 15,000 అన్నా వదిలేదు. అదే 6,000 ఉన్నది, అదే 2,000 ఉన్నది. ఏమున్నది? గ్యాస్ ఇస్తాను, తులం బంగారం ఇస్తాను. ఎట్లుంటది అంటే, తెలుగుదేశం పార్టీలు ఉన్నాడు, అక్కడి నుంచి ఇక్కడ వచ్చిండు, ఇక్కడ వచ్చినాక ఏముంది? అప్పుడు జై తెలంగాణ అని లేవు, జెండా వాట లేవు. వచ్చినావు అమాత మన వచ్చినావు, పెద్దోళ్ళు వద్దన్నావు, సీటు గుంజుకున్నావు. అక్కడున్న దొంగ చూడు ఇక్కడికి వచ్చిండు. దొంగనుగాను నేను దూరనంటే మీరంతా సర్దిగట్టి పంపిండ్రు, ఢిల్లీకి పొమ్మన్నారు. సద్దెత్తుకున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు, సది ఎత్తుకున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు, సది ఎత్తుకున్నాడు, ఢిల్లీకి పోతున్నాడు. పెద్దోళ్ళు తిన్నాక మిగులుత తింటాడు, కుసోమంటే వంటడు, లేవుమంటే లేస్తాడు. ఎంత పని జరిగరా ఆసిగా పోసిగా, ఎట్లా చేద్దామురా, ఏమి చేద్దామురా, ఏమేమో చెప్పారా, ఏదో ఇస్తానరా. అరే మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం, మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం, మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. కేసీఆర్ సల్లగుండ ఎన్నెన్నో ఇచ్చరా, అరే కంగురేసు వద్దురా కండ్లు లేని పాలన. మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం, గల్లికచ్చి ఓటంటే ఎంట వడి కొడుదాము, ఓటాని అడిగితే ఒడ్డుకేసి తొక్కుదాం. మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం, మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం, మల్లరాని నా కొడుకు మలిపి సంపుదాం. ఎలక్షన్ ఏముందన్న దుమ్ములు వేసిపోతాయి. ఇప్పుడైతే కేసీఆర్ కంపల్సరీ, ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, అదే అవుతుంది. తెలంగాణ రాకముందు ఘోషలు ఎట్లుండి అందరం చూసినాం. మరి తెచ్చినాక అన్ని విధాలు చేసిండు. పబ్లిక్ ఏందంటే అంత మంచిగా ఉంది, ఏది జరగలేదు, ఏ ఇంటికి అందలేదు అన్నట్టు కాదు, అన్ని అందనే అన్ని చేసినాయి. కాకపోతే 2 మాటలు కష్టపడి తెలంగాణ పార్టీ పెట్టిండు, మన కోసం పెట్టిండు, మన గడ మీద పుట్టిన పార్టీ, తెలంగాణ గడ మీద పుట్టిన పార్టీ మన కోసం పెట్టిండు. కాబట్టి 2 సంవత్సరాలు ఇచ్చినాం అవకాశం, 2 మాటలు ఇచ్చినాం కదా. సరే ఇంకోసారి చూద్దాం, ఆశ చెప్తుండు, మళ్ళీ చూద్దాం అన్నట్టే అట్లా మళ్ళీ అంతే. ఒకసారి అవకాశం ఇస్తామన్నట్టుగా ఇస్తాడు సస్తాడు అనేది ఏం లేదాడ. ఇస్తాడని నమ్మకం ఎవరు పెట్టుకోలేరు, ఇస్తా ఆశకి ఎవరు వేయలేరు కూడా. 2 మాటలు అవకాశం ఇచ్చినాం తెచ్చిన పార్టీకి, ఒకసారి ఇస్తామని గుడ్డిగాటి మళ్ళీ అంతే. అంటారు ఎందుకు, నీకు తయారు సంపాదించి పెడతారా మరి?
సంపాదించి పెట్టలేదు కదా. ఇప్పుడు తెలంగాణ వేరే అయినప్పుడు, తెలంగాణ వేరే కాకముందు ఆంధ్ర తెలంగాణ అన్నప్పుడు వాళ్ళకి అన్నప్పుడు మనకు ఎన్నో బాధలు ఉండే. ఆ బాధలన్నీ ఓర్చుకొని వచ్చిండా లేదా? మీలక చెప్పుకున్నాడా? కుప్పలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి అని చెప్పుకున్నాడా? దాన్ని అడ్జస్ట్ చేసుకొని నడుచుకొని వచ్చిండు కదా. మరి మీరు అదే చేయాలి కదా. అప్పు చేసి పెట్టిండు అంటే కాదా? ఉత్తరం అవుతుందా? కాళేశ్వరం కట్టలేడా? యాదగిరి గుట్ట చేయలేడా? అన్ని పథకాలు చేయలేడా? మరి అవుతుంది కదా. మీరు అది చేయలేక మీకు శాత కాక అనవసరంగా మీద నిందలు వేస్తున్నారు అంతే. ఏం చెప్తున్నాను, ఈ సభ ఎట్లా జరగబోతుంది? ఏం కథ రేపు? సభ అయితే ఇంకా కంటికి కూడా సరిపోదు అనుకో పబ్లిక్. ఎక్కడ చూసినా అదే. ఇంత పెద్ద సభ ఎప్పుడు కూడా చూడలే నేను. ఈ 2014 నుంచి తెలంగాణ పోరాటం నుంచి ఈ పాటలు రాస్తున్నా వస్తున్న మీటింగ్, ఏ మీటింగ్ అయినా ఇంత పెద్ద ఎప్పుడు కాలే. ఇంత పెద్ద మీటింగ్ ఎప్పుడు పెట్టలే. చిన్న ప్రోగ్రామ్ అది. ఏమనుకుంటారు జనాలు మీటింగ్ గురించి? జనం ఇంకా దుమ్ములు వేసిపోతుంది. ఎక్కడ చూసినా పబ్లిక్ అసలు పట్టరు. సరిపోవు ఇవి, సరిపోదు. ఇది రోడ్ అవతల 1200 ఎకరాలది. ఇంకా రోడ్ అవతల కూడా బండ్లు బిల్లు పెట్టని కూడా తాగుండదు. కదిలి రాదా? ఇప్పుడు ఇంట్లో అన్నం ఉన్నది, తిన్నాం. కూరతో తిన్నాక కారంతో కష్టం అవుతుంది కదా. ఆ తిన్నదాన్ని తుడిచేపెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కారానికి కారం వద్దరే అయ్యా మళ్ళీ ఉన్నకాడికి వేసుకొని సపదే అన్నట్టుగా వచ్చారు. ఇప్పుడు మళ్ళా పాతది గుర్తుకొచ్చింది వాళ్ళకు. పబ్లిక్ మొత్తం గుర్తుకొచ్చింది. అద్దరం ఈ సంవత్సరంలోనే గిట్లున్నది. ఇంకా 3 ఏళ్ళు అయితే నడకం ఎట్లయినా అనుభవించగా తప్పది. దాని విధంగా వస్తారు, కంపల్సరీ దుమ్ములు వేస్తారు.